హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈ మధ్య ఇండియాలో నుంచి అబ్రాడ్‌కెళ్ళే సంఖ్య చాలా అంటే చాలా పెరిగిపోతుంది. వాళ్ళల్లో కొంతమంది మాస్టర్స్ అని హైయర్ ఎడ్యుకేషన్ చెప్పి వెళ్తుంటారు. ఇంకొంతమంది జాబ్ చేయాలని డైరెక్ట్‌గా వెళ్తుంటారు. ఇంకొంతమంది జాబ్ వీసా తీసుకొని అక్కడికెళ్ళి జాబ్ వెతుక్కోవాలని వెళ్తుంటారు. సో, ఇలా వచ్చే వాళ్ళందరికీ మేజర్‌లీ 2 కేటగరీస్‌లో ఉంటారు. ఫస్ట్ కేటగరీ వచ్చి మేము ఒక 4-5 ఇయర్స్ జాబ్ చేసి మంచిగా డబ్బులు సంపాదించి ఇండియాకొచ్చేయాలి. మళ్ళీ తర్వాత ఇండియాలో జాబ్ గానీ, ఏదంటే బిజినెస్ కానీ చేసుకోవాలి. ఇలా ఒక కేటగరీ ఉంటది. ఇంకో కేటగరీ ఏంటంటే, మాకి మేము జాబ్ చేసి సాలరీ కొంచెం తక్కువొచ్చినా పర్లేదు. కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. కొంచెం లైఫ్ మంచిగా లీడ్ చేయాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. కొంచెం వరల్డ్ ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఇలా ఇలా ఇంకో కేటగరీ ఉంటారు. మనం ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది పీపుల్‌కి అల్టిమేట్ గోల్ అనేది మనీనే ఉంటది. సో, ఇక్కడికొచ్చి కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత ఇండియాకెళ్ళిపోవాలని అనుకుంటారు. సో, ఈరోజు ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. అండ్ కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయ్యి ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలామంది అందులో ఉన్నారు. సో, ఎవరైనా ఆన్సర్స్ తెలిసుంటే రిప్లై ఇస్తారు. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా ఇంకా పర్సనల్ సెషన్స్ నా నుంచి ఏమైనా పర్సనల్ సెషన్స్ గానీ ఏమైనా కావాలనుకుంటే కింద టాప్‌మేట్ లింక్ ఉంది. సో, ఎళ్లి అపాయింట్‌మెంట్ అయితే బుక్ చేసుకోండి. సో, మీరు జర్మనీలో జాబ్ చేస్తూ సేవింగ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఈ ఫ్యాక్టర్స్ అనేవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టే మీ సాలరీ మీ సేవింగ్స్ అనేది డిపెండ్ అయి ఉంటది. దీంట్లో ఫస్ట్‌ది మీ టాక్స్ క్లాస్ అనమాట. జర్మనీలో టాక్స్ క్లాస్ అనేది మీ ఫ్యామిలీ స్టేటస్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. మీరు సింగిల్ అయితే టాక్స్ క్లాస్ 1 అంటారు. దాన్ని బట్టే మీ టాక్సెస్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి. మీ సింగిల్ అయ్యుండి మీరు మ్యారీడ్ అయ్యుండి మీ స్పౌస్ అనేది ఆహ్, లైక్ జాబ్ చేయకుండా ఉంటే ఒకలాగా టాక్సెస్ ఉంటాయి. మీ ఇద్దరు జాబ్ చేస్తుంటే టాక్సెస్ ఒకలా ఉంటాయి. మీకు చిల్డ్రన్ ఉంటే టాక్సెస్ ఒకలా ఉంటాయి. సో, ఫస్ట్ మీరు ఏ కేటగిరీలోకొస్తారో మీరు అనుకోండి. దాని తర్వాత మీరు ఏ సిటీలో జాబ్ చేస్తున్నారు. దీన్ని బట్టి కూడా మీ సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటదనమాట. మీరు కొంచెం పెద్ద సిటీలో ఉంటే మీరు సాలరీస్ అనేటివి కొంచెం ఎక్కువుంటాయి. చిన్న సిటీలో ఉంటే సాలరీస్ అనేవి తక్కువుంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ దెన్ థర్డ్‌ది మీరు ఏ హౌస్ రెంట్ చేస్తున్నారనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్ అనుకోండి. మీరు స్టూడియో అపార్ట్‌మెంట్ గానీ, లేదంటే షేర్ రూమ్స్‌లో ఉంటే మీ రెంట్ అనేది కొంచెం తక్కువుంటది. అండ్ దెన్ మీ రేడియో బిల్స్, మీ ఎక్స్‌పెన్సెస్ అనేటివి కూడా స్ప్లిట్ అయితాయి. సో, మీరు ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు ఫ్యామిలీ అయితే మీరు హోల్ అపార్ట్‌మెంట్ తీసుకుంటారు. మీ రెంట్ ఎక్కువైతది. అండ్ దెన్ మీ రేడియో బిల్లు ఇలాంటివన్నీ ఎక్కువుంటాయి. అండ్ దెన్ మీ గ్రాసరీస్ కూడా కొంచెం ఎక్కువుంటాయి గదా! సో, ఇదనమాట. ఇవైతే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక జర్మనీలో యావరేజ్ సాలరీ అనేది తీసుకుందాం. ఒక 60,000 యూరోస్ అనేది జర్మనీలో యావరేజ్ సాలరీ అనమాట. ఇది మీరు ఏ ప్లేస్‌లో ఉంటున్నారు? ఏ జాబ్ చేస్తున్నారు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? దీన్ని ఏది కన్సిడర్ చేసుకోవట్లేదు. జస్ట్ ఇదొక యావరేజ్ సాలరీ అనమాట. ఇది జర్మనీలో ఒక 60,000 యూరోస్ అనేది యావరేజ్ సాలరీ అనుకుంటే మీకి పర్ మంత్ ఎంతొస్తది? సో, మామూలుగా జస్ట్ 60,000/12 చేస్తే ఒక 5,000 యూరోస్ అనేది మీకి గ్రాస్ ఇన్‌కమ్ అనమాట మీకి జర్మనీలో. అండ్ దెన్ ఇప్పుడు మీ టాక్స్ క్లాస్ అనేది మీ ఫ్యామిలీని బట్టి మీ టాక్స్ క్లాస్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎగ్జాంపుల్‌కి మీకు సింగిల్ అనుకుందాం. మీరు సింగిల్ అనుకుందాం. సింగిల్ అంటే టిపికల్లీ మీ సాలరీ మీ టాక్స్ అనేది 14-42% ఇన్ బిట్వీన్ 14-42% ఉంటది. సో, లెట్స్ సే యావరేజ్ ఒక 40% అనుకుందాం. మీ టాక్స్ అనేది 40% అనుకుంటే మీకి 2,000 యూరోస్ అనేది టాక్స్ ఎళ్తది. 40% అనేది టాక్స్ పోతది. ఇది ఇంక్లూడింగ్ మీ టాక్స్, మీ పెన్షన్ ఇన్స్యూరెన్స్, మీ హెల్త్ ఇన్స్యూరెన్స్. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది సగం కంపెనీ పే చేస్తే, సగం మీరు పే చేసుకోవాలి. ఇది కూడా మీరు చూజ్ చేసుకున్న హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని బట్టి ఉంటది. సో, ఇవన్నీ మీకి టాక్స్ అనేది డిడక్షన్ అవుతాయన్నమాట. మీకు 2,000 టాక్స్ అయితే ఎళ్లి మీకు 3,000 అయితే మిగులుతది. సో, ఈ 3,000లో మీరు ఇంకా పే చేయాల్సిన బిల్స్ ఏమేమి ఉంటాయి? రేడియో బిల్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ కావచ్చు, మీ ఇంటి రెంట్ కావచ్చు. ఇవి ఉంటాయి మేజర్‌లీ. సో, ఇక్కడ రేడియో బిల్ అనేది 18.36 యూరోస్ అనమాట పర్ మంత్. మీరు జర్మనీలో ఎక్కడున్నా కూడా పే చేయాలి.
ఇఫ్ ఇన్ కేస్ మీరు హోల్ అపార్ట్మెంట్ తీసుకుంటే మీరే పే చేయాల్సొస్తది. లేదనుకుంటే మీరు ఇట్లా షేర్డ్ రూమ్స్‌లో ఉంటే మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ అమౌంట్‌ని. సో, అండ్ దెన్ నెక్స్ట్‌ది మీ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇది కూడా లైక్ మీరు పబ్లిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఒక అమౌంట్ పే చేయాల్సొస్తది. మీరు ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సొస్తది. అండ్ దెన్ తర్వాత మీ రెంట్. ఇది ఇది కూడా మీ ఐ మీన్ మీరు ఏ సిటీలో ఉంటున్నారు, మీ సిటీని బట్టి రెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు షేర్ రూమ్స్‌లో ఉంటే మీ రెంట్ అనేది స్ప్లిట్ అయితది. లేదా మీరు హోల్ అపార్ట్మెంట్ తీసుకుంటే మీ రెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. సో, యావరేజ్‌గా మీ రెంట్ అనేది ఒక 500 యేసుకుందాం. అంటే నేను సింగిల్ పర్సన్ గురించి మాత్రం చెప్తున్నాను. మీ షేర్ రూమ్స్‌లో ఉంటే 500 అయితది. లేదు మీరు స్టూడియో అపార్ట్మెంట్ తీసుకుంటే ఇట్స్ 700-900 అనేది ఇన్ బిట్వీన్ 700-900 ఉంటది. లేదు మీరు హోల్ అపార్ట్మెంట్ తీసుకుంటే టిపికల్లీ ఒక 1200, 1300 ఒక 1500 లోపు ఉంటది. సో, దీన్ని బట్టి మీరు ఐ మీన్ మీరు అంచనా వేసుకోవచ్చు కదా! మీ రెంట్ ఎంత ఉండొచ్చు అని చెప్పి. సో, ఇందాక డిస్కస్ చేసినవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అనమాట. మ్యాండేటరీగా మీరు పే చేయాల్సినవి. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ లైక్ మీ ఎక్స్‌పెన్సెస్. ఇది మీ ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు. ఎయిదర్ మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేస్తున్నారా? లేదంటే మీ ఓన్ వెహికల్ ఉందా? దానికి మీరు ఇన్స్యూరెన్స్‌లని లైక్ ఫ్యూయల్ అని ఇట్లా చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ తర్వాత మీరు గ్రోసరీస్. ఇవి చాలామంది వదిలేస్తుంటారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట. మీరు గ్రోసరీస్ అనేటివి లైక్ మీరు ఇండియన్ స్టోర్స్‌లో కొంటున్నారా? లేదంటే జర్మన్ స్టోర్స్‌లో కొంటున్నారా? అండ్ దెన్ మీరు కుక్ చేసుకుంటున్నారా? లేదంటే బయట ఎక్కువ తింటున్నారా? ఇలాంటి చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి. సో, యావరేజ్‌గా మీరు మంత్లీ ఒక 200 యూరోస్ ఖర్చు చేస్తున్నారనుకుంటే, అంటే మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేస్తూ మీరు రెగ్యులర్‌గా కుక్ చేసుకుంటూ ఇలా ఉంటే మీకు యావరేజ్‌గా ఒక 200 యూరోస్ అయితే ఖర్చయితాయి. సో, ఇవన్నీ యాడప్ చేస్తే మీకీ టాక్స్ అనేది ఒక 2000 యూరోస్ ఎళ్తది. అండ్ దెన్ మీ ఎక్స్‌పెన్సెస్ ప్లస్ మీ హౌస్ రెంట్, మీ హెల్త్ ఇన్స్యూరెన్స్, మీ మొబైల్ ప్లాన్స్ కానీ, మీ రేడియో టాక్సెస్ కానీ, ఇవన్నీ ఒక 1000 యూరోస్ అనుకుందాం. సో, ఇది నేను చెప్పిందంతా సింగిల్ పర్సన్‌కనమాట. సో, మీ 1000 యూరోస్ అనుకుంటే మొత్తం 3000 యూరోస్ అయితే ఖర్చయితది. అండ్ దెన్ మీ ఇంకా రిమైనింగ్ 2000 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ అనుకోండి, ఈ 1000 కాస్త ఒక 1500 అబోవ్ అయితే అయిద్ది. సో, మనం ఒక రౌండ్ ఆఫ్ కోసం ఒక 1500 యేసుకుంటే ఇంకా రిమైనింగ్ 1500 యూరోస్ అనేది మీ సేవింగ్స్ అనమాట. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు మంత్లీ ఎంత సేవ్ చేయొచ్చు అని. సో, ఒక రఫ్ ఫిగర్‌గా చెప్పాలి అంటే మీరొక 1500 యూరోస్ టు 2000 యూరోస్ అయితే మిగిలిచ్చొచ్చు. ఇది ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ మీకి 1,50,000 టు 2,00,000 అనమాట. సో, దీన్ని బట్టి ఇంక మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంత సేవ్ చేయగలరు, ఇయర్‌లీ ఎంత సేవ్ చేయగలరు అని చెప్పి. సో, మీరు ఇయర్‌లీ ఆల్‌మోస్ట్ ఒక 15-20 లాక్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ ఒక 60 యావరేజ్ సాలరీ చెప్పా కదా! ఒక 60,000 అని చెప్పి. సో, దాన్ని బట్టి చెప్తున్నా. మీకు మంచిగా ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీరు మంచి స్కిల్స్ ఉంటే ఒక 80,000-90,000 కూడా రావచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ మీ ఎక్స్‌పీరియన్స్, మీ సాలరీని బట్టి. సో, నా సజెషన్ ఏంటంటే మీరు కొంచెం తక్కువగా ఖర్చు పెట్టుకొని, మీరు మంచిగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే, మీరు తక్కువగా ఖర్చు పెట్టుకొని, మీరు బయట ఎక్కువ తినకుండా, ఇలా ఉంటే మీరు కొంచెం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు లగ్జరియస్‌గా బతకాలి అనుకుంటే, మీరు తక్కువ సేవ్ చేసుకుంటారు. అదే అనమాట. సో, ఓవరాల్‌గా ఈ వీడియో అయితే ఇంతే. ఆహ్, సో, నెక్స్ట్ వీడియో అయితే నేను లైక్ డిఫరెంట్ సిటీస్ కంపేర్ చేస్తూ, ప్లస్ అది గాక మీరు ఫ్యామిలీ అయితే ఎంత సేవ్ చేయొచ్చు, సింగిల్ పర్సన్ అయితే ఎంత సేవ్ చేయొచ్చు అని ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఆహ్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.